ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పక్కనే 4 మృతదేహాలు కనిపించడంతో నిన్న ఆదివారం ఉదయం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ 4 మృతదేహాలు ఎవరు అనేసి పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ తాడేపల్లిగూడెంకి చెందిన షేక్ హసీనా మరియు చాంద్ బాసా దంపతులతో పాటు వీరిద్దరు కుమారులు కూడా ఆహ్, డెడ్ బాడీస్ అనేవి గుర్తించారు. వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. మనం ఏదైతే ఈ ప్రాంతం ఉందో వారు ఇక్కడే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా అద్దెకుంటున్నారు. మనం విజువల్స్‌లో చూడొచ్చు. ఆహ్, ఎవరైతే చాంద్ బాషా, షేక్ హసీనా వీరిద్దరూ కూడా భార్యాభర్తలు. వీరిద్దరికీ ఆహ్, ఇద్దరు కుమార్తెలున్నారు. షేక్ సమీరా మరియు షేక్ షర్మిల మొత్తం వీరు మొత్తం నలుగురు కూడా ఇక్కడే ఈ పైన అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. అయితే స్థానికులు తెలుపుతున్న వివరాల ప్రకారం వీరికెప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఎప్పుడూ లేవు. అంతేకాకుండా వీరికెప్పుడు కూడా గొడవలు కూడా కాలేదనైతే స్థానికులైతే చెప్తున్నారు. అయితే వీరి యొక్క వీరు గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం చూసేసరికి చేబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద మొత్తం అసలు డెడ్ బాడీస్‌ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అయితే పోలీసుల ఎంక్వైరీలో వీరు తాడేపల్లిగూడెం 6వ వార్డుకు సంబంధించిన హసీనా మరియు చాంద్ బాసా దంపతులు కుటుంబం సభ్యులుగా గుర్తించారు. అసలు వీరు అసలు సాధారణంగా వీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే తాడేపల్లిగూడెంలో రైల్వే స్టేషన్‌లో అన్నా ట్రైన్ ఎక్కాల్సి ఉంది. లేకపోతే తాడేపల్లిగూడెం బస్ స్టాండ్‌లో అన్నా బస్ ఎక్కాల్సిన అవసరం ఉంది. అయితే వీరు దానికి భిన్నంగా చేబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ ఎందుకు దాటుతున్నారనేది మొదటి క్వెషన్. ఎందుకంటే అది కూడా అనుమానాలకు దారితీస్తుంది. అంతేకాకుండా ట్రాక్ దాటుతున్న సమయంలో అక్కడ దాదాపు నలుగురు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఒకవేళ వీరు నలుగురు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందితో ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ట్రాక్ దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన ట్రైన్ అనేది వీరిని ఢీకొని మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వీరి నలుగురు మృతి కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నాయి. ఇటీవల తన పెద్ద కుమార్తెకు వివాహం అయిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అతను బయట దేశంలో ఉంటారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ గత కొన్నాళ్లుగా ఇంట్లో పైన అద్దెకుంటున్నారు. ఎవరైతే అద్దెకి ఇచ్చారో ఓనర్ కూడా ఉన్నారు. అది ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్? గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 6 సంవత్సరాల నుంచి కూడా బాగానే ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు నాకంటే 6 సంవత్సరాల క్రితం నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడే మొత్తం ఉండేవాళ్ళండి. ఈ చుట్టుపక్కల అద్దెలకే ఉండేవాళ్ళు. ఇక్కడే ఉన్నారు. మా ఏరియాలోనే మా వాళ్ళ ఇళ్ళలోనే ఆటిల్లోనే ఉండేవాళ్ళు. ఆళ్ళ చిన్న పిల్లలు, మా పిల్లలు అందరూ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కొంచెం ఉన్నారు. మా ఇంట్లో మాత్రం ఈ 6 సంవత్సరాల నుంచి ఉన్నారండి. 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే మీకు తెలుస్తది కదా! మీరు కింద ఉంటున్నారు. కిందనే ఉన్నారు. అయితే వీరి ప్రవర్తన ఏ విధంగా ఉండేది అసలు? అసలు ఆవిడైతే బయటికి కూడా ఎక్కువ రాదండి. ముస్లిమ్స్ హసీనా. ఏదైనా హసీనా బేగం గారు బయటికి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండేది ఎప్పుడు. కిందకొచ్చి ఎప్పుడైనా చెత్త పడేత్తాకి వచ్చి ఏం చేస్తారు అతను? భాష ఏం చేస్తారు? భాష గారు వచ్చి అక్కడ కల్జోల షాప్ అండి. ఆ! ఇక్కడ గొల్లగూడెం సెంటర్ అని తాడేపల్లిగూడెంలో అక్కడ కల్లోల షాప్ అండి ఆయనది. ఆయన కూడా పొద్దున్న 10 గంటలకు వెళ్తాడు. మధ్యాహ్నం భోజనంకి వచ్చి మళ్ళీ వెంటనే 3కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం 9కి వచ్చేస్తాడు ఆయన. వచ్చి రావడానికి కింద ఎవరికో మాట్లాడి పైకి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతారు. మాతో కూడా ఏమి అంటే ఎక్కువగా మాట్లాడరండి. బావగారు అంటాడు ఏదో సరదాగా జస్ట్ అంత పరిచయం. అంత మనకి అద్దెకుంటున్నారు కదా అని వెళ్తారండి. పైకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు మళ్ళీ నిశ్శబ్దంగా అసలు గొడవ ఇప్పుడు కూడా చిన్న చిన్న తగాదాలు లాంటివి ఎప్పుడూ లేవు. అస్సలు గొడవ పడతాం కానీ పైనుంచి కేకలు వేసుకుంటాం కానీ పిల్లలతో దెబ్బలాడుకుంటాం కానీ పిల్లల విషయం అసలు ఏమీ లేదండి. ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తారు? ఒక అమ్మాయి ఇక్కడ కాలేజీలో గట్టిగా ఏ కాలేజ్ అనేది మెట్ట మీద కాలేజ్ అది శశి కాలేజ్ చదువుతుంది సార్. కదా ఎంబీఏ చదువుతుంది పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి ఇక్కడ చిన్న ల్యాబ్లో పనిచేసేది. అయితే చుట్టాల అబ్బాయి గుడివాడ కుర్రోడికి వివాహం చేశారండి. పెద్ద అమ్మాయికి అది చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి చేయాలి. పెద్ద అమ్మాయి ఇంకా నేను చదువుతాను ఆ తర్వాత చేసుకుంటాను డాడీ అని అలా మమ్మీని కలిసి చెప్తే ఇంక సొంత అలా అక్క కొడుకునే చేశారండి. బయట సంబంధం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి రిలీ అలాగే ముస్లిమ్స్‌కి అలా ఉంటాయంట కదండీ. ఆ కుర్రోడు చేసి కూడా 3 నెలలకే అతను మళ్ళీ వెళ్ళిపోయాడండి. దుబాయ్ అన్నారు, అది అన్నారు. ఏం కాదు అంతా ఇక్కడే ఎక్కడో ఉన్నారని అన్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అంటే ఆవిడ కాడి నుంచి వీళ్ళు లేరు ఇక్కడ. ఎవరండి చిన్న అమ్మాయి వెళ్ళి వచ్చేసిందండి 3 నెలలు తీసుకొచ్చారు. తగాదాలు అనేది బయట పడలేదండి ఇప్పుడు దాకా మాకు కూడా చెప్పలేదు. ఇంట్లో ఉన్నా కానీ మాకేం తెలియదు. ఏంటంటే ఆయన దుబాయ్ వెళ్ళారని అన్నారు ఆవిడ నాతో. అన్నయ్య గారు దుబాయ్ వెళ్ళారు కుర్రోడు పాపం ఎలాగా మన దగ్గరే ఉంటుందిలే అందాక అక్కడ ఉండలేదు చిన్నపిల్ల కదా అన్నది.
అప్పటి నుంచి కూడా గొడవ పడతాం కానీ ఏం లేదండి మన ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు శనివారం సాయంత్రం వెళ్లారు ఇంటి నుంచి. శనివారం సాయంత్రం 5:45కి 2 బళ్ళు మీద వెళ్ళిపోయారండి పిల్లలిద్దరూ ఒక బండి. ఫస్ట్ వెళ్తామని మధ్యాహ్నం అన్నారండి, అన్నయ్య ఊరు వెళ్తాం కొద్దిగా ఇల్లు మీ ఇల్లు మరి పైన దద్దుకుంటున్నారు కదా, ఎవరైనా మీరు ఉంటారు కింద చూస్తుండండి ఎవరైనా వచ్చినా అన్నారు. అలాగే మనం చూస్తాను మా ఇల్లే కదా మేము చూసుకుంటాం కిందని చెప్పి అన్నాం. మేము 5:30కి 5:40కి 5:40కి నేను బయటికి ఇలా వెళ్ళానండి. నా పక్కన మా అమ్మాయి కూడా ఉంటే మా అమ్మాయి కూడా బయటికి వెళ్ళిందండి అప్పుడే మా చుట్టాలండి. ఈ లోపు వీళ్ళు బళ్ళు తీసేసుకుని టక్ టక్ మని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా పాపకు కనిపించారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసారు కదా, వాళ్ళ యొక్క ఫేస్లో ఏమైనా భయాందోళన కానీ లేకపోతే వేరే విధంగా మీరు ఏమైనా గమనించారు అసలు? అది ఇంటికాడ ఉన్నప్పుడు కూడా లేదండి, అసలు ఫేస్ అంతా కరెక్ట్గా నవ్వుతూ మాట్లాడారు, నవ్వుతూనే ఉంది ఆయన. కిందకి కూరగాయలు అవి తెచ్చుకున్నారు ఇంటి బయటికి వెళ్ళి. వాళ్ళు వెళ్తాం అనేది అన్నయ్య గారికి ఒంట్లో బాగాలేదు అన్నారండి. ఊరి పేరు ఏం చెప్పలేదండి. ఇంకా అన్నయ్య గారికి ఒంట్లో బాగాలేదు అన్నయ్య అని ఆవిడ లేడీస్ ఆవిడ. యాక్చువల్గా వాళ్ళు వెళ్తే బస్ స్టేషన్ నుంచి అన్న వెళ్ళాలి, లేకపోతే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రైలు ఎక్కాలి. దీనికి భిన్నంగా అక్కడ చేబ్రోలు రైల్వే ట్రాక్ అక్కడ ఎందుకు దాటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదేండి వాళ్ళు మా దాంట్లో అయితే మేము ఎప్పుడు కూర్చొని బళ్ళు వేసుకుని వెళ్ళిపోతారండి. ఊరు వెళ్తే వేసుకెళ్ళి కంపల్సరీ అయితే రైల్వే స్టేషన్లో పెట్టుకుంటారు బళ్ళు, లేదంటే బస్ స్టాండ్లో పెట్టుకుంటారు. ఊరు వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు మరి అదే బళ్ళు మీద. అంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు బళ్ళు ఉంటాయి కానీ పిల్ల బండి తోలుద్దండి పెద్ద పాప. ఆ పాప చిన్న పాప కలిసి ఆ బండి మీద భార్యాభర్తలు బండి మీద వెళ్ళిపోతారు ఎప్పుడు. మరి ఈసారి అసలు అనుకోకుండా మరి అలాగ బస్ స్టాండ్లో కూడా పెట్టేసి ఇంక మరి బస్సు ఎక్కి వెళ్ళినట్టుగా చెప్తున్నారండి. ఎప్పుడైనా ఇక్కడ ఏమన్నా అప్పులు రావడం కానీ వాళ్ళని ఏమన్నా అడగడం అలాంటిది ఏమైనా జరిగింది? అస్సలు అప్పులు కానీ గొడవలు పడతాం వాళ్ళు ఎవరైనా వచ్చి అరుచుకోవడం కేకలేయడం కానీ మా ఇంటికాడ ఏమీ లేదు. చాలా సైలెంట్ ఫ్యామిలీ, సైలెంట్ అవని పైన బయటకు కూడా ఎక్కువ రారు వాళ్ళు. వాళ్ళు ఇంకా వాళ్ళ పని ఏంటి, వాళ్ళు పాప కాలేజీకి వెళ్ళి వచ్చేస్తుంది సైలెంట్గా, పిల్ల పైకి వెళ్ళిపోద్ది. కింద కూడా ఎక్కువ మాట్లాడరు ఎవరితోని. అంటే ఒకేసారి నలుగురు కూడా ఆ విధంగా అవడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఒకవేళ అది ఆత్మహత్య అంటారా, లేకపోతే ట్రైన్ ఢీకొందని మీరు భావిస్తున్నారు? అదే నాకు అసలు మాకే అర్థం అవ్వట్లేదండి. మా ఇంట్లో ఉన్నోళ్ళు ఇలా అయ్యారంటే మాకు షాక్ అయిపోయి మా పాప నిన్న నుంచి ఒంట్లో కూడా బాగాలేదు. ఎందుకంటే ఏంటి కళ్ళ ముందు ట్రాక్ దాటితే కనీసం ఒకరి ప్రాణాలను దక్కింది. నలుగురు ఒకేసారి దాటే అవకాశం ఉండదు. కనీసం ఒకరు ముందన్నా వెళ్తారు, లేకపోతే ఒకరు వెనకాలన్నా దాటుతారు ట్రాక్ అనేది. అయితే దీనికి భిన్నంగా నలుగురు ఒకేసారి అసలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, గుర్తుపట్టలేని విధంగా అయిపోయి అంటే ఎలా చూడాలండి? అదే మాకు అదే అనుకుంటున్నాను. పట్టాలు దాటుతుంటే కొన్ని నలుగురు వరుసగా వెళ్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు అటు ఇటుగా ఎగిరిపోయి జస్ట్ అవ్వచ్చు, లేదా ఒక అమ్మాయి మిగిలిపోవచ్చు కదండి. వీళ్ళందరూ ఏదో గుంపుగా వెళ్ళిపోయి నుంచున్నట్టుగా అన్నట్టుగా మాకు చెప్తున్నారండి. అక్కడ రైల్వే పోలీసులు వచ్చారు మా ఇంటికి. వీళ్ళందరూ కూడా గుంపుగా వెళ్ళి నుంచున్నారు. అక్కడ ఉన్న రైల్వే గార్డు జెండా ఊపి అతను కూడా కేకలేసాడంటండి. పోలీసులు వచ్చి ఇల్లు కూడా తనిఖీ చేస్తారు, ఏమన్నా గుర్తించారు లోపల? తనిఖీ చేశారండి. నేను ఇంటి ఓనర్ను ఐఆర్ఓ గారిని పిలిచారు. ఇంటికి తలుపులు తాళం పగల కొట్టేటప్పుడు మేము ఇంటి ఓనర్ని నన్ను పిలిచారు. వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇంట్లో అన్నీ మొత్తం ఎతికారు. ముందు ఎతికితే ఏమి పేపర్లు కానీ కాగితాలు, మొబైల్ ఫోను, వాళ్ళ 2 ఫోన్లు తల్లి తండ్రి ఫోను వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. పోలీసుల దగ్గర ఉన్నాయి. అంటే ఈ చాలా చిదిగిపోయినాయంట ఫోన్లు. ఇంట్లో కూడా ఏమీ లేవండి. ఇంకా కాగితాలు గీతాలు అన్నీ చూసారు అన్నీ. వాళ్ళు స్థానికులు వచ్చిన తర్వాత బీరువాలో ఏమైనా పెట్టారని బీరువా వాళ్ళ ముందు ఓపెన్ చేశారు. వచ్చాక ఓపెన్ చేస్తే ఇంకా బీరువాలో కూడా ఏమీ లేవండి. కాగితాలు కానీ ఏమీ లేవండి. మరి ఇలా మరి ఇంకేమిటనేది మాకే అర్థం అవ్వలేదండి. ఇంటి ఓనర్ అయింది. అయితే ఇంటి ఓనర్ చెప్తున్న దాని ప్రకారం ఎన్నో ఏళ్ల నుంచి కూడా తమ ఇంట్లో అద్దెకు పైన ఉంటున్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా ఇప్పుడు వీరి మధ్య తగాదాలు అనేవి లేవు. కనీసం ఎక్కడ కూడా ఇప్పుడు గొడవ పడే సిచ్యువేషన్ కూడా మేము చూడలేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగానే ఉంటారు. పిల్లలు ఒక పెద్ద అమ్మాయి ఇక్కడే స్థానికంగా ఒక కాలేజీలో చదువుకుంటుంది. చిన్న అమ్మాయి గతంలో చిన్నపాటి ఉద్యోగం చేసేది. చిన్న అమ్మాయికి పెళ్లి అనంతరం ఇంటి దగ్గరే ఇక్కడే తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటుంది. అయితే హసీనా చాంద్ బాషాకు సంబంధించిన చిన్న కుమార్తెకు వివాహమైంది కాబట్టి అల్లుడు దుబాయ్లో ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు. అయితే అల్లుడు దుబాయ్లో ఉంటే ప్రస్తుతం ఆయన ఏమన్నా కీలకమైన సమాచారం ఇస్తే తప్ప ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. దీంట్లో వీరి యొక్క ఈ నలుగురు మృతి వెనక పలు కారణాలైతే ప్రశ్నార్థకంగా మారిపోయి వీళ్ళు నలుగురు ఏ విధంగా చనిపోయారు, అసలు ఎందుకు ట్రాక్ దాటుతుండగా వీళ్ళు నలుగురు చనిపోయారా, లేదంటే కావాలని వీరు ఆత్మహత్య చేసుకున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమన్నప్పుడు కూడా స్థానికంగా చెప్పేవాళ్ళు కూడా వీరు ఎవరితో గొడవలకి వెళ్ళరు, అంతా మంచిగానే ఉంటారని కూడా ప్రత్యక్షంగా ఇంటి ఓనరే చెప్తున్నారు. ఎక్కడ కూడా వీరి మధ్య గొడవలు కూడా లేవని చెప్తున్నారు. అయితే వీరి నలుగురి మృతి వెనక పలు క్వశ్చన్స్, పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఈ కీలకంగా ఎవరైనా కనీసం కొనవూపురితో ఉన్నప్పటికీ కూడా కీలక సమాచారం వచ్చేది నలుగురు, అంటే భార్యాభర్తతో పాటు ఇద్దరు అమ్మాయిలు వీరు కూడా అక్కడికక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్నారు. కాబట్టి అసలు ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం దాదాపుగా వచ్చే అవకాశం లేదు. ఏదేమైనప్పుడు కూడా చిన్న కుమార్తెకి సంబంధించి భర్త దుబాయ్లో ఉంటున్నాడని స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ భర్త ఏమైనా
ఇక్కడికి వచ్చిన స్వదేశానికి వచ్చిన తర్వాత ఏమైనా కీలకమైన సమాచారం చెప్పే అవకాశం ఉందా? లేకపోతే వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ట్రాక్ దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొని వీరు నలుగురు చనిపోయారా? అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనప్పుడు కూడా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి విచారణ జరిగిన తర్వాత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒకే కుటుంబంలో నలుగురు కూడా ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు అమ్మాయిలు కూడా కష్టపడి చదువుకున్నారు. పెద్ద అమ్మాయి ఇంకా చదువుకుంటుంది. చిన్న అమ్మాయి చదువుకుని చిన్నపాటి ఉద్యోగం చేసేది. ఇటీవలే వివాహం అయింది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఎటువంటి సమాచారం వస్తుంది? అసలు ఈ కేసులో ఎటువంటి పురోగతి పోలీసులు సాధిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. తాడేపల్లిగూడెం ఇందిరానగర్ 6వ వార్డుకి చెందిన షేక్ చాంద్ బాషా, హసీనా దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా నిన్న ఉదయం చేబ్రోల్ రైల్వే ట్రాక్పై వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే వీరి మృతి వెనక పలు కారణాలు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి వారికి అప్పులా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఎవరైతే షేక్ చాంద్ బాషా ఉన్నాడో తన అసలు పేరు పూర్ణచంద్రరావు అని, అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చేసారంటూ కూడా బంధువులు చెప్తున్నారు. ఎవరైతే షేక్ హసీనా ఉందో వాళ్ళ బ్రదర్ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్ అసలు వీరి మరణానికి గల కారణాలు తెలియడం లేదు, మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్సిడెంట్ జరిగిన మార్నింగ్ మాకు కాల్ వచ్చింది ఇలా జరిగిందని. మేము ఇంకా ఇటు వచ్చాము. ఇంకా ఎవరైతే మీ బాగున్నారో తను ముందు నుంచి కూడా మీ ముస్లిమ్సేనా, లేకపోతే వారి పేరు కూడా పూర్ణచంద్రరావు అని తెలుస్తుంది? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2003లో మ్యారేజ్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు తాడేపల్లిగూడెంలో. ఇంకా మొత్తం ఇక్కడే ఆడదే. అంటే ఆర్థికంగా ఏమన్నా అప్పులు ఏమన్నా ఉన్నట్లు ఏమన్నా మీకు ఎప్పుడైనా చెప్పారా? అంటే ఇటీవల కూడా ఫోన్ చేసినప్పుడు మీకు ఏమన్నా వేరే విధంగా మాట్లాడారా మీతో ఏమన్నా? మేము ఫోన్ చేసినప్పుడు కొంచెం షాప్ రన్ అవ్వట్లేదు, కొంచెం ఆర్థిక బాధలు చెప్పేవాళ్ళు మాకు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, అలా హాస్పిటల్కి మెడికల్కి ఎక్కువ అవుతున్నాయని చెప్పేవాళ్ళు. షాపు రెంట్ కొంచెం కడతంగా ఇబ్బంది అవుతుందని చెప్పేవాళ్ళు మాకు. మేము కూడా చెప్పేవాళ్ళం, షాప్కి తీసేసి మా దగ్గరికి వచ్చేయండి, మా దగ్గర ఉండమని మేము చెప్పేవాళ్ళం. అయినా వాళ్ళు ఇంకా మా మాట వినలేకుండా ఇక్కడే ఉన్నారు. అంటే అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళెవరో కూడా గొడవ పడేవారు కాదు, చాలా అన్యోన్యంగా ఉండేవారు అని చెప్పి స్థానికులు అక్కడ వారు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉండేవాళ్ళు ఇంట్లో. ఇంకా వేరే వాళ్ళతో గొడవలు పడతాం అలాంటిది ఏం లేదు అసలు. చాలా డీసెంట్గా ఉండేవాళ్ళు. అంటే ఇంత తప్పు ఉందని ఏమన్నా మీకు ఏమైనా ఎప్పుడైనా చెప్పారా? సమ్ ఫిగర్ ఏమన్నా చెప్పారా? ఎంత అని చెప్పలేదు సార్ మాకు. ఉందని చెప్పారు అప్పుడు. ఎలా చిన్న ఉన్నాయని చెప్పారు, కానీ ఎక్కువ అని చెప్పలేదు ఏమి. కొంచెం ఇబ్బంది చెప్పేవాళ్ళు. హాస్పిటల్కి అవుతున్నాయి ఎక్కువ. మన రీసెంట్గా మా బావగారికి హార్ట్ ఆపరేషన్ చేశారు ఏలూరు హాస్పిటల్లో. 2 నెలలు మరి రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళకి ఎలాంటిది ఇన్కమ్ లేదు. షాప్ రన్ అవ్వట్లేదు. ఇటీవల వాళ్ళ చిన్న అమ్మాయి కూడా పెళ్లి చేశారంటున్నారు. మ్యారేజ్ అయింది సార్. మా రిలేటివ్స్ చేసుకున్నారు. వాళ్ళ అల్లుడిదేమో పెడన. ఆయన హైదరాబాద్ వెళ్ళాడు జాబ్కి. పాప ఇక్కడే ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఉంటుంది. గొడవలు లేవు సార్ వాళ్ళకి. వాళ్ళంతా రిలేటివ్స్, గొడవలు ఏం లేవు. ఏంది ఓన్లీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈ విధంగా చేసుకున్నారు అనుకుంటున్నారు మీరు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా చేసుకున్నారు. వాళ్ళకి ఎవరికి బాధ చెప్పుకుంటే తీర్చేది కాదు అని ఈ డిసిషన్ తీసుకున్నారు. మీరేమవుతారు బ్రదర్? నేను మేనల్లుండి సార్. హసీనా వాళ్ళ మేనల్లుండి అవుతారు. మాట్లాడారండి. 30వ తారీఖున మాట్లాడారు. అయితే షాప్ రెంట్లకు కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఇన్కమ్ లేదని చెప్తా ఉన్నారు మాతో. అంటే జరగడానికి కూడా కారణం కూడా ఇదేనండి. అంటే ఇప్పుడు మంత్ వచ్చేసరికి చాలా ఖర్చులు ఉన్నాయండి వాళ్ళకి. 3 ఆడోళ్ళు ఉండేసరికి బయటకు వెళ్ళడానికి లేదు. ఆయనకేమో హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఇంకా షాప్ రన్ అవ్వక ఇంక ఇన్కమ్ లేక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను సార్. మీరు రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు వాళ్ళతో? జూన్ 30వ తారీఖున మాట్లాడారు. ఆయన ఫోన్ చేశారు సార్. నా 30వ తారీఖున ఫోన్ చేశారు ఆయన పొద్దున్నే నాకు. మాట్లాడి చెప్పారు, మామూలుగా ఇలా షాప్ రెంట్ రన్ అవ్వట్లేదు, మాకు ఇలాగా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. మేము గుడివాడ రమ్మని కూడా చెప్పి ఇక్కడ ఉండడానికి, కానీ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓన్లీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల కలహాలు ఏం లేవు? కుటుంబ కలహాలు అసలు ఏమీ లేవండి. మేమందరం కలిసిమెలిసి బాగుండేవాళ్ళం. ఇదేంటంటే వీళ్ళకి నెల వచ్చేసరికి ఇంకా బాగా ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదని, ఇంకా వచ్చేది లేదండి. పోయేది ఎక్కువ ఉంది కానీ వచ్చేది లేదు. దానివల్ల వీళ్ళు బాగా మెంటల్గా ఇదైపోయినట్టున్నారు. అవును. ప్రధానంగా దీంట్లో వీరి నలుగురు ఆత్మహత్య గల కారణం కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీరికి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వక, అంతేకాకుండా అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర కారణాలు ఏమీ లేవు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవు. కేవలం ఆర్థికంగా ఇబ్బందులతో అవడం, మానసికంగా కుంగిపోవడంతో ఈ విధంగా చేసుకున్నట్లు కూడా బంధువులు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణతో మనోజ్ RTV తాడేపల్లిగూడెం నుంచి.